God promises you today, my friend, నా స్నేహితులారా, దేవుడి రోజున మీ కొరకై వాగ్దానము చేయుచున్నారు, saying, I, the Lord, will watch over you. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. I, the Lord, will water and feed you continually. యెహోవా అను నేను ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచూ ఉన్నాను, పోషించుచూ ఉన్నాను. Isaiah 27 and verse 3. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. God is a God who watches over you, who protects you, and also feeds you that you may prosper. మన దేవుడు గమనించువాడై ఉన్నాడు, కాపు చేయువాడై ఉన్నాడు. మీరు వర్ధిల్లింప చేయబడులాగున ఆయన మీకు పోషణను అనుగ్రహించువాడై ఉన్నారు. He says he will do this in the midst of the greatest temptation that Leviathan, the snake in the Bible, brings in our lives. బైబిల్ గ్రంథములో తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును అది దాడి చేయుచున్న సందర్భంలో మనకు ఆయన ఇలాగు చేయునని తెలియచేస్తూ ఉన్నాడు. Isaiah 27:1 says so. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా తెలియచేయుచు ఉన్నది. This snake is none else than the devil, ఈ యొక్క సర్పము మరి ఏదియో కాదు గాని అపవాదియే, Satan, సాతాను, who tempted Eve to sin against God. దేవునికి విరుద్ధముగా పాపము చేయులాగున అవ్వమును శోధించి ఉన్నవాడు. And Eve led Adam to disobey God. హవ్వ ఆదామును దేవునికి అవిధేయత చూపులాగున నడిపించి ఉన్నారు. Yes, God says, I will destroy that snake. అవును, దేవుడు సెలవిస్తున్నాడు, అట్టి సర్పమును నేను నాశనము చేయుదును. That snake which tempts you and takes you away from me, I will destroy, says the Lord. మిమ్మును శోధించి నా యుద్ధ నుంచి మిమ్మును దూరము చేయు అట్టి మకరమును, సర్పమును నేను నాశనము చేయుదునని దేవుడు సెలవిస్తున్నారు. I will remove that Satan from you. అట్టి సాతానును మీ నుండి నేను తొలగించి వేయుదును. This verse says in Isaiah 27:1. యెషయా 27:1 ఈ వచనం ఆ రీతిగా తెలియచేయుచు ఉన్నది. The Lord will punish with his sword, his fierce and great and powerful sword, that snake, the gliding serpent called Leviathan, and he will slay that monster out of you. యెహోవా తన గట్టిదైన గొప్పదైన బలమైన ఖడ్గమును పట్టుకుని తీవ్రమైన మకరమును, వంకర సర్పమును వధించునని వ్రాయబడి ఉన్నది. Do not be afraid. కనుక ఏమాత్రమును భయపడకండి. And he will watch over you and guard you. ఆయన మిమ్మును కనిపెట్టుకుని చూచి భద్రపరచువాడు అయ్యున్నారు. The Lord says in Exodus 23:20, నిర్గమకాండం 23:20లో ప్రభు ఏమని సెలవిస్తున్నారు అంటే, I will go before you. నేను మీకు ముందుగా వెళ్ళుదును, I will protect you along the way. నేను మార్గమంతట్లో మిమ్మును భద్రపరచుదును. I'll take you to the place of milk and honey, water and food, which I have prepared for you. నేను మీకోసం సంసిద్ధం చేసిన పాలు, తేనెలు, ఆహారము, జలము మీ కొరకై సిద్ధముగా ఉన్న ప్రాంతమునకు నేను మిమ్మును తీసుకుని వెళ్ళేదను. He will protect you. ఆయన మిమ్మును కాపాడును. Psalm 121 verse 4 and 7. 121వ కీర్తన 4-7 వచనములు. The protector of Israel will neither slumber nor sleep. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోడు. The Lord will guard you from all evil. ప్రభు సకల కీడు దుష్టత్వము నుంచి మిమ్మును కాపాడును. He will preserve your soul. ఆయన మీ ప్రాణమును కాపాడును. Do not be afraid. భయపడకండి. Psalm 32:8. 32వ కీర్తన 8వ వచనంలో, He will instruct you and teach you in the way you should go. మీరు వెళ్ళవలసిన లేక నడవవలసిన మార్గమును ఆయన మీకు ఉపదేశించును. He will counsel you with his loving eye. ఆయన తన ప్రేమ గల కనుదృష్టి చేత మీకు ఆలోచన చెప్పును. He'll protect your job, ఆయన మీ ఉద్యోగమును భద్రపరచును, protect your మీ family, కుటుంబమును భద్రపరచును, protect your name, మీ పేరును భద్రపరచును, protect your health, మీ ఆరోగ్యమును భద్రపరచును, protect your spiritual relationship with God and others. దేవునితోను ఇతరులతోను మీరు కలిగి ఉన్న ఆధ్యాత్మిక బాంధవ్యమును ఆయన భద్రపరచును. He'll protect your finances and your home. ఆయన మీ ఆర్థికమును, గృహమును భద్రపరచును. Do not be afraid. భయపడకండి.
That is the heart of God. అది దేవుని హృదయమై ఉన్నది. Trust Him and hand over your soul, your mind, body to Jesus, who is your protector. మిమ్మును భద్రపరచు వాడైన యేసునందు నమ్మిక ఉంచి మీ ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు అప్పగించండి. His Holy Spirit will protect you. ఆయన పరిశుద్ధాత్మ మిమ్మును And భద్రపరచును. He will lead you to the waters today. ఈ రోజున ఆయన మిమ్మును జలముల చెంతకు నడిపించును. Psalm 23 and verse 2. 23వ కీర్తన 2వ వచనం. John 7:38 and 39. Jesus says, యోహాను సువార్త 7:38-39లో యేసు ఏమని చెప్పారంటే, I will make my living waters flow to you when you come to me. మీరు నా యొద్దకు వచ్చినప్పుడు నా జీవ జలములు మీలో నుంచి ప్రవహింప చేయబడులాగున నేను చేయుదును. Every blessing shall flow into you. ప్రతి ఆశీర్వాదము మీలోనికి ప్రవహించును. Today that grace is coming. ఈ రోజు నట్టి కృప వచ్చేస్తోంది. Everything God has ordained for you for this day is coming to you from the Lord who leads you to the waters. మిమ్మును జలముల చెంతకు నడిపించు దేవుని ద్వారా దేవుడు మీ కోసం నియమించిన ఆశీర్వాదములన్నీ కూడా ఈ రోజునే ప్రవాహముగా మీ చెంతకు వచ్చేస్తూ ఉన్నాయి. And I pray right now నేను ఇప్పుడే ప్రార్థన చేయుచున్నాను. that divine protection of your soul and all your life shall come upon you. మీ ప్రాణం యొక్క జీవితానికి సంబంధించిన దైవికమైన భద్రత అంతయు ఈ రోజే మీ యొద్దకు వచ్చును. God's direction to walk in His way, protected, may come to you right now into your spirit for this day. దైవికమైన భద్రపరచబడిన దేవుని యొక్క మార్గములో ప్రయాణించబడే విధానం దేవుని ఆత్మ ద్వారా ఈ రోజే మీ యొద్దకు వచ్చును. And God's prosperity according to His plan may come to you right now as God leads you into that blessing in the name of Jesus. యేసు నామములో దేవుడట్టి ఆశీర్వాదములోనికి మిమ్ము నడిపించుచూ ఉండగా దైవికమైన దైవ ఆశీర్వాద ప్రణాళికలోనికి ఇప్పుడే మీరు రావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You are with your children. మీరు మీ బిడ్డలతో కూడా ఉన్నారు. I commend them to your loving bosom and care. మీ ప్రేమగల రొమ్మునకు ఛాతి చెంత జాగ్రత్తకు వారిని అప్పగించుచూ ఉన్నాను. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.